కూర్చుందాం. మంచి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. దేవుని వర్తమానాన్ని అందించడానికి దైవ సేవకులు మణిప్రసాదయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి దేవుని వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. అందరు చప్పట్లు కొట్టి అయ్యగారికి ఆహ్వానం తెలియచేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధానపు జూలై నెల 7వ నెల మొట్టమొదటి ఆదివారంలోకి దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ ప్రవేశింపచేశాడు. మరి ఒక నూతన మాసంలోనికి ఆయన ప్రవేశింపచేశాడు. అందుని బట్టి మనం అందరం దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భారతదేశంలో ఒక ప్రత్యేకత కలిగిన రోజు. ఏంటంటే అపోస్తుడైన ప్రభువారి శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో దేవుని సువర్తమానాన్ని అందించి జూలై 3వ తారీఖున ఆయన మరణించిన దినం. ఈ ప్రత్యేకమైన దినంలో మనమందరం ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వినగలుగుతున్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆయన వెలుగులో మనం నివసిస్తున్నామంటే దానికి కారణం ఆయన శిష్యుడైన తోమ మొట్టమొదట వచ్చి భారతదేశానికి అందించిన సువర్తమానమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం ఎంతో శ్రేయస్కరం. ఆయనతో నడిచిన బిడ్డ, ఆయన శిష్యుడిగా ప్రభుతో ఉన్న తోమ మన దేశానికి వచ్చి మన జీవితాలు వెలిగించబడటానికి సువర్తమానాన్ని అందించి హతసాక్షిగా చనిపోయారు. సో ఆ ప్రత్యేక దినం ఈరోజు దేవుని వర్తమానం కోసం దేవుడు మన కోసం బయలుపరిచిన పరిశుద్ధ లేఖల భాగాలను చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. లూకా సువార్తలో కూడా మొదటి అధ్యాయం 79వ వాక్యంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా.
ఈ జూలై మాసపు మొదటి పునరుత్థానపు ఆదివారంలో తండ్రి, నీ సంఘమంతా నీ సన్నిధిలో కూడి ఉందినైనా, నీ బిడ్డలు నీ మాటలు వినటానికి సిద్ధపడి కూర్చొని ఉన్నారు. ప్రభువా, మీ పరలోకపు సింహాసనం నుంచి నైనా అల్పుడను జ్ఞానహీనుడైన నన్ను ప్రభువా మీ ఆత్మతో అభిషేకించి మీ ఆత్మ ద్వారా మీ బిడ్డలకు మీరు మాట్లాడండి. నా ఆలోచనల ద్వారా కాకుండా మీ తలంపుల ద్వారా మీ బిడ్డలను బలపరచమని, నీ సన్నిధిలో బిడ్డలను ప్రభువా స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి వెలుగు, అంధకారము వెలుగు. ఈ చీకటి వెలుగు మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ చీకటిని లేదా అంధకారాన్ని భౌతికంగా మనం అనేక రకాలుగా దానిని పోల్చి చెప్తూ ఉంటాం. చీకటి పాపానికి సాదృశ్యమని, మరణానికి సాదృశ్యమని, చీకటి శాపానికి సాదృశ్యమని, ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాము. చీకటిలో ఉన్న మనుష్యుడు దేనిని నిదానించి చూడలేడు. చీకటిలో మనం ఉన్నప్పుడు అది ఏదో మనకు తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు ఒకసారి మోషే ద్వారా నడిపించబడుతూ ఉన్నారు. ఐగుప్తును విడిచిపెట్టి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యము తరుముతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుని వైపు చూచినప్పుడు వారికి ముందుగా ఉన్న మేఘము ఏం చేసింది? వాళ్ళ వెనక వైపుకి వెళ్ళింది. ఇశ్రాయేలులకి ఐగుప్తు ప్రజలకు మధ్యలోకి ఆ మేఘము వెళ్ళినప్పుడు అది ఇశ్రాయేలు ప్రజలకు వెలిగిస్తుంది, ఐగుప్తు ప్రజలకు అదేమైంది? చీకటి కలుగు చేసింది. ఆ మేఘము చీకటి కలుగు చేసిన కారణంగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను తరిమి పట్టుకోలేకపోయారు. ఆ చీకటి వాళ్ళ కన్నులకు కమ్మిన కారణంగా వాళ్ళు రథాలను వేగంగా తోలలేకపోయారు. గుర్రాల మీద వేగంగా వచ్చి ఇశ్రాయేలును పట్టుకోలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ ముందు ఏమున్నది? కనబడటం లేదు. ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు కూడా మోషే ఒక సూచన చేశాడు. ఆ పట్టణం అంతా ఏమైందంట? చిమ్మ చీకటి, మనిషి కనబడటం లేదు, ఎదుర్కొన్నదేంటో తెలియట్లే. ఎక్కడ వాడు అక్కడే కూర్చున్నాడు, ఎక్కడ వాడు అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వాడికి ఏమీ కనబడలేదు, చిమ్మ చీకటి. ఒకనొక సమయంలో రాత్రి వేళ కరెంటు పోయిందనుకోండి, ఏమి కనబడదు. మంచం ఎక్కడుందో తెలియదు, కుర్చీ ఎక్కడుందో తెలియదు, ఏది ఎక్కడుందో తెలియదు. కారణం ఏంటంటే చీకటి మనకి దేనిని కనబడకుండా చేస్తుంది. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో సృష్టిని దేవుడు సృష్టించక ముందు అక్కడ ఒక మాట ఉంది. 2వ వచనం చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. భూమి ఎలా ఉందంటారా? నిరాకారముగా శూన్యముగా ఉంది. ఎందుకంటే చీకటి అగాధ జలములపై కమ్మి ఉంది. ఆ చీకటి కమ్మి ఉన్నప్పుడు మనిషికి ఆ ఆకారం ఏదో కనబడదు, నిరాకారంగా ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడు ఏమైనా కనబడుతుందా? నిరాకారంగా ఉంటుంది. చీకటిలో ఉన్నప్పుడు దాని రూపాన్ని మనం పోల్చుకోలేము. చీకటిలో ఉన్నది ప్రమాదమో మంచిదో చెడ్డదో మనం ఊహించుకోలేం. చీకటి
దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది. చీకటిలో చేయకూడని కార్యాలు చేస్తూ ఉంటారు. చీకటిలో నరహత్యలు చేస్తూ ఉంటారు. చీకటిలో దోపిడీ చేస్తూ ఉంటారు. చీకటిలో దొంగతనాలు చేస్తూ ఉంటారు. అత్యాచారాలు చేస్తూ ఉంటారు. చీకటి అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో బాహ్యంగా చీకటి కనబడుతుంది. బాహ్యంగా చీకట్లో ఉన్నప్పుడు మనకు ఎలాగైతే మన కన్నులు కనిపించవో, మన కన్నులకు ఏముందో తెలియదో, హృదయములో మన హృదయాంతరంగములలో కూడా చీకటి ఆవరించి ఉన్నప్పుడు మనకు జ్ఞానము విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. చీకట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో చేయలేము, కదలేము, మెదలేము. ఇష్టానుసారమైన పాపిష్టి పనులు చేస్తున్నట్టు హృదయము అంధకారముతో నిండి ఉందనుకోండి. హృదయము నిండా అంధకారము నిండి ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మనకు జ్ఞానము విచక్షణ తెలియని విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ చీకటి, ఈ అంధకారము అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూడండి. ఎఫెసీ 6:12. ఏలయనగా పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మలతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన అధికారులతోనూ పోరాడుచున్నాము. అంధకార సంబంధమైన అధికారులు, వాళ్ళు చీకటి సంబంధులు. వీళ్ళలో చీకటికి సంబంధించిన సాదృశ్యమైన పాపముతో నింపబడి ఉంటారు వీళ్ళు. దేవుడు ఆయన దూతలను కొంతమందిని ఆ వెలుగులో నుంచి ఎక్కడికి పడద్రోశాడు? చీకటిలోనికి, పాతాళములోనికి ఆయన పడదోశాడు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయములో అంధకారము ఆవరించింది. దేవుని వెలుగులో ఉన్నప్పటికీ, దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ, దేవుని మహిమ చూస్తున్నప్పటికీ వాళ్ళు హృదయములో అంధకారపు క్రియలు ప్రారంభమైనప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఏం చేయబడ్డారు? పాతాళములోనికి, కటిక చీకటిలోనికి త్రోసివేయబడ్డారు. ఈ త్రోసివేయబడిన వాళ్ళలో అనేక మంది దూతలు ఉన్నారంట. మనం ఎప్పుడు సైతాను దూత అంటే, సైతాన్ ఎవరంటాం మనం? ఒక లూసిఫర్ని అంటాం. దయ్యాలని చాలా రకాలుగా అంటూ ఉంటారట. డీమోన్స్ అంటారు వాళ్ళని. ఈ ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క విషయాలు మానవ హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ అనేకమైన దురాత్మలు ఆకాశంలో దేవుని సన్నిధిలో నుంచి అంధకారంలోనికి నెట్టివేయబడ్డాయి. ఈ దురాత్మలు ఏం చేస్తున్నాయంటే మనిషి హృదయాన్ని దేవుని వైపు ఆకర్షించకుండా, దేవుని వెలుగులోనికి రానివ్వకుండా ఆ హృదయాలలో అంధకారాన్ని నింపేసి పాపం వైపు మనుషులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ డెమనాలజీ అని ఈ దయ్యాలకు సంబంధించిన ఒక శాస్త్రం ఉంది. మన బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ ఉంది కదా, ఆయన ఈ అపవాదుల గురించి ఒక థియాలజీ రాశాడు. అందులో రకరకాలైన దురాత్మలు, మనిషి జీవితాన్ని పట్టి పీడించే దురాత్మల గురించి, అంధకార సంబంధమైన దురాత్మల గురించి ఆయన చాలా క్లియర్గా రాశాడు. అందులో 7 రకాలైన మరణకరమైన పాపాలు, 7 డెత్ సిన్స్ ఉన్నాయి.
ఆ 7 డెత్ సీన్స్ని 7 రకాలైన ఆ దయ్యాలు పట్టుకుని వాటిని మానవ హృదయంలోనికి చొప్పిస్తూ ఉంటాయట. ఆ 7 రకాల డెడ్ సిన్స్ ఏమంటే మరణకరమైన పాపాలు అంటారు బైబిల్లో. ఆ బైబిల్లో ఉన్న ఆ 7 రకాల పాపాలలో మొట్టమొదటిది ఏంటంటే ప్రైడ్. ఏంటది? ప్రైడ్ అంటే గర్వము. ఈ గర్వాంధకారాన్ని హృదయంలో కలిగించి ఈ గర్వము ద్వారా మానవుని దేవుని వెలుగు లేకుండా ఆ చీకటిలోనే ఉంచి ఆ గర్వాంధకారంలోనే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క నిత్యత్వాన్ని తెలుసుకోలేకుండా, ఆ సత్యాన్ని తెలుసుకోలేకుండా ప్రేరేపిస్తూ ఉన్న అపవాది పేరు లూసిఫర్. ఈ లూసిఫర్ అనే సైతాన్ వీడు ఏం చేస్తాడంటే మన హృదయాలలో గర్వాంధకారాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. బలహీనమైన ఆత్మతో మనం ఉన్నప్పుడు నిన్ను గర్వంతో హెచ్చింపచేసి దేవుని మహిమను, దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి రానివ్వకుండా వాడు గర్వముతో నిన్ను ఆవహిస్తూ ఉంటాడు. వీడి పేరు లూసిఫర్. రెండవది అసూయ, ఎన్వి అనే అసూయ. ఈ అసూయని బయల్జెబ్ లేదా బయల్జెబ్ అనే ఆ దురాత్మ ప్రేరేపిస్తుందంట. ఇది నిర్గమాకాండములో అక్కడ ఆ అన్యజనులు పూజిస్తున్న దేవతలుగా కూడా కొలుస్తూ ఉంటారు. ఈ బయల్జెబ్ అనే ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మనుషులలో అసూయను ప్రేరేపించటానికి అది దాని డ్యూటీ. ప్రపంచంలో తిరుగుతూ ఒకడి మధ్య అసూయని ప్రేరేపిస్తూ ఉంటుంది. కోపాన్ని రేపేది ఒకటి ఉంది. కోపాన్ని మానవ హృదయంలో పుట్టించే ఈ దయ్యము లేదా ఈ అపవాది ఎవరో తెలుసా? సాతాను. వాడి పేరు సాతాను. అలాగే మానవునిలో బద్ధకత్వం, నీరసం. ఏం చేద్దాంలే, ఇవాళ చర్చికి ఏం వెళ్దాంలే, ఇవాళ పనికి ఏం వెళ్దాంలే, ఇవాళ వాక్యం ఏం చదువుదాంలే, ఇవాళ ప్రార్థన ఏం చేద్దాంలే అని దేవుని సన్నిధిలో నుంచి బద్ధకత్వాన్ని నడిపించే ఇంకొక అపవాది ఉన్నాడు. ఆడి పేరు అబెద్లోన్. ఇంకా శరీర క్రియలను, లస్టును ప్రేరేపిస్తాడు, కామత్వాన్ని ప్రేరేపిస్తాడు. చిన్న బిడ్డలు, యవనస్తులలో, పెద్దవాళ్ళలో వావి వరసలు తెలియకుండా, ఏమీ తెలియకుండా ఒక ప్రేరేపణను చేసి అపవిత్రకు లేదా జీవితాన్ని ఒక శాపగ్రస్తమైన స్థితిలోనికి తీసుకెళ్లేవాడు ఉన్నాడు, అస్మోడియస్. ఇలాగా ఒక్కొక్క అపవాది, ఒక్కొక్క సాతాను సంబంధమైన ఈ దయ్యాలు లోకములో సంచరిస్తూ, అంధకార సంబంధమైన లోకములో సంచరిస్తూ ఏం చేస్తున్నాయంటే మానవుని హృదయంలో అంధకారాన్ని కలుగజేసి దేవుని వాక్యాన్ని హృదయంలో చొచ్చుకోనివ్వకుండా మనిషిని ఏం చేస్తున్నాయి? పాడు చేసి వాడితో పాటు ఆ వాడి లోకం ఉంది కదా, ఆ పాతాళంలోనికి తీసుకెళ్ళడానికి ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఇది పెద్ద థియాలజీ శాస్త్రంలో. ఈ డిమోనాలజీ అనేది రకరకాలుగా అనేక విశ్లేషణలతో ఉంటే అది మొత్తం చదువుతుంటే భయం వేస్తుంది అనమాట. ఎన్ని దయ్యాలు ఉన్నాయా ప్రపంచంలో అన్నీ. అవి ఎక్కడున్నాయంటే మన హృదయాల్లోనే తిష్టవేస్తున్నాయి. వాడికి మనకు తెలియకుండానే మన హృదయాల్లోనే వాడిని చొప్పిస్తాడు. గర్వం లేదా మనలో? కోపం లేదా? అసూయ లేదా? ద్వేషం లేదా? వీటన్నిటినీ ప్రేరేపిస్తూ, శరీర కార్యాలను ప్రేరేపిస్తూ మన హృదయాలలో దేవుని వాక్యాన్ని నిల్వనివ్వకుండా అపవాది ఏమి చేస్తున్నాడంటే వాడి దూతలను మన హృదయాలలో, అంధకార సంబంధమైన ఈ దూతలను మన హృదయాల్లో చొప్పించి దేవుని నుంచి దూరంగా తీసుకువెళ్తున్నాడు. తత్ఫలితంగా దాని పర్యవసానం ఏంటంటే మానవుడు ఎక్కడున్నాడు? అంధకారములోను, చీకటిలోను, మరణ ఛాయలలోనూ జీవిస్తూ ఉన్నాడు. ఈ మరణ ఛాయలలో జీవిస్తున్న ఈ మానవునికి, మరణ ఛాయలలో, చీకటిలో జీవిస్తున్న ఈ మానవుణ్ణి వెలిగించటానికి ఎవరు వస్తున్నారంట? ఇందాక చూసాం కదా మనం,
యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు కలిగించుట, చూద్దాం మాట మళ్ళీ, చీకటిలో నడుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశము మీద వెలుగు ప్రకాశించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి వెలుగు? ఈ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? ఈ వెలుగును గురించి జకరియా ప్రవచన గ్రంథంలో మనం చూసాం. ఈ వెలుగును గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని కొన్ని మాటలు చదువుకుందాం మనం. అక్కడ 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఏముందంట? జీవముంది. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. ఆ వెలుగు చీకటిలో మరణ ఛాయలలో జీవిస్తున్న ఈ లోకము మీద ప్రకాశిస్తుంది కానీ ఈ లోకము దానిని గ్రహించలేకుండా ఆ అంధకారములోనే, ఆ మరణ ఛాయలోనే జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ లోకములో ఉన్నవాళ్ళు, ఈ ప్రజలు ఈ వెలుగు దగ్గరికి రారు? ఎందుకు ఈ వెలుగులోకి వాళ్ళు నడవటం లేదంటే 9వ వచనం చూడండి. ఇక్కడ నిజమైన వెలుగు ఉండెను, లోకములోని వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకమున ఉండెను, లోకము ఆయన మూలకముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయనను తెలుసుకోలేదు కాబట్టి లోకంలో ఏముందంట? చీకటి ఇంకా అలాగే రాజ్యము చేస్తుంది. వెలుగును ఆ ప్రజలు గ్రహించలేకపోతూ ఉన్నారు. 3వ అధ్యాయంలో కూడా వెలుగు దగ్గరికి ప్రజలు ఎందుకు రావటం లేదో, వాళ్ళు ఎందుకు దేవుని వెలుగులోకి రాకుండా దూరంగా ఉంటున్నారో కొన్ని మాటలు అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూద్దాం మనం. వారి క్రియలు చెడ్డమైనందున, రిఫరెన్స్ చెప్పు ఒకసారి, 3:19 అవునా? లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ క్రియలలో ఆకర్షితులై ఉన్నారు, ఆ క్రియలనే ఇష్టపడుతున్నారు. అందుకని వీళ్ళు చీకటినే ఇష్టపడుతూ ఆ చెడ్డ క్రియలలోనే ఆ వెలుగును ప్రేమింపకుండా చీకటినే ప్రేమించుచు చీకటిలోనే జీవిస్తూ వెలుగును ద్వేషించుచు తమ క్రియలు కనబడకుండా వాళ్ళు కాచుకుంటూ నడుస్తూ ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పాపములో శాపములో జీవిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నాయనా, దీనివలన నిత్య జీవము నీకు రాదు, మరణం వస్తుంది, నీ కుటుంబానికి శాపం వస్తుందంటే ఎవడైనా వింటాడా? వినడం. ఏమంటాడు? వీడికి పని పాట లేదు, వీళ్ళేదో దేవుడు అని తిరుగుతున్నాడు, మనల్ని కూడా ఏదో మాటలు చెప్పడానికి వచ్చాడు అంటాడు. ఎందుకంటే చీకటిలో వాడి కార్యాలు, ఇష్టమైన చెడు కార్యాలు చేస్తున్నారు. ఆ చెడు కార్యాలు వాడికి ఇష్టమైనవి, అందుకే వెలుగులోనికి రావడానికి ఇష్టపడటం లేదు. వెలుగులోనికి రావడానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఆ చీకటిలో ఉన్నదే అదే సత్యం అనుకుంటూ ఆ అంధకారంలోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితంలో వెలుగు ఉదయించక ముందు, దేవుని వాక్యం అనే వెలుగు ఆయనలోనికి ప్రవేశించక ముందు ఆయన ఒక రకమైన చీకటిలో ఉన్నాడు. ఆ చీకటి ఏంటి? మతోన్మాదమన్న
చీకటిలో పౌలు గారు ఉన్నారు. ఆ మతోన్మాదము ఆయన్ని బాగా ప్రేరేపించింది. యేసుక్రీస్తు వారు సత్యాన్ని ప్రకటిస్తూ ఈ లోకంలో 3.5 సంవత్సరాలు జీవించాడు. జీవించి ఆయన శిలువ మరణానికి అప్పగించి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కాడు. ఈ సత్యాన్ని గ్రహించిన శిష్యులు వాళ్ళు ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సత్యాన్ని అనేక మందికి చేరవేయటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నప్పుడు అపోస్తుడైన పౌలు, ఆయన పౌలుగా మార్చకముందు సౌలుగా ఉన్నప్పుడు యూదా మత పెద్దల దగ్గర నుంచి, యూదా మత ఆచారాల ప్రకారం ఆయన హృదయము ఆ నిండిన అంధకారాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? క్రైస్తవులందరినీ హింసిస్తూ, దూషిస్తూ, వాళ్ళని చంపుతూ ఇదే దేవుని సేవ అనుకుని ఎంతగానో విర్రవీగిపోతున్నాడు పౌలు. ఆయన ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. యేసుక్రీస్తుని దేవుడని ఎవడైనా చెప్పినా, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పినా వాళ్ళని విడిచిపెట్టేవాడు కాదు. భయంకరంగా హింసించేవాడు, కొరడాలతో కొట్టేవాడు, వాళ్ళని భయంకరంగా దూషించేవాడు. ఎవరైనా? అపోస్తుడైన పౌలు. కారణం ఏంటంటే ఆయన హృదయంలో ఏముందప్పుడు? అంధకారం ఉంది. మతోన్మాదం అనే ఆ దయ్యపు చీకటితో ఆవరించబడి ఉండి మోషే ధర్మశాస్త్ర ప్రకారము మీరు చేస్తుందంతా తప్పు 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 అనుకుంటూ వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. అలాంటి పౌలు గారు దమస్కు మార్గంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే వెలుగు ఆయన మీద ప్రకాశించిందో, దేవుని వెలుగు, ఈ లోకానికి వచ్చిన వెలుగు, చీకటిలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చిన వెలుగు, మరణ ఛాయల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చిన వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు ఆయన హృదయంలో ఉన్న అంధకారం ఏమైపోయింది? పటాపంచలైపోయి సత్యాన్ని గ్రహించే మనస్సు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి పారదోబడింది. కారణం ఏంటంటే ప్రభు వెలుగును చూశాడు. దేవా, ఎవరు నీవు? నీవు హింసించుచున్న యేసును నేను. ఆ మాటలు చెప్తున్నాడు ఆయన అగ్రిప్ప రాజు దగ్గర. ఆయన తన విషయాలన్నింటినీ వెళ్ళబోసుకుంటున్నాడు. 27వ అధ్యాయం అనుకుంటాను, అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒకసారి చూడండి. యాక్ట్స్ 27. ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఆ జరిగిన కార్యాలన్నింటినీ ఆ రాజుగారికి చెప్తున్నాడు. నేను యేసుక్రీస్తును ఎరగకముందు, యేసుక్రీస్తును తెలుసుకోకముందు, ఆయన ఎవరో తెలియకముందు నేను బహుభయంకరంగా ప్రవర్తించాను. 26, 27 కాదు. అగ్రిప్ప పౌలును చూసి నీ పక్షముగా చెప్పుకొనుటకు నీకు సెలవైనదని అన్నప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పెను. యూదులలో నుండి సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరమును గురించి నేను తమ ఎదుట సమాధానము చెప్పుకొని పోవచ్చున్నాను. నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్బితుతోనూ నా మనవి వినవలనని వేడుకొనుచున్నాడని ఆయన చెప్పుకుంటూ కింద వరకు వచ్చి, ఆయన ఆ అధ్యాయం అంతా మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆయన ఎలాగూ హింసించాడు, ఎలాగూ దేవుని వెలుగును చూచాడు. చూసిన తర్వాత ఆ దేవుని వెలుగులో ఆయన వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఆయన జీవితము ఎలా మార్చబడిందనే విషయాన్ని పౌలు అక్కడ క్లియర్గా చెప్తున్నాడు. కారణం ఏంటంటే పౌలు హృదయంలోనికి ఏమొచ్చింది? దేవుని వెలుగు ఉదయించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో జీవిస్తున్న ఆయన హృదయంలోనికి వెలుగు వచ్చింది. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒంటరిగా కూర్చొని నేల మీద ఏదో రాసుకుంటూ ఉన్నాడు. ఆయన రాసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది మనుషులు ఏం చేస్తారు? పాపము చేసిన ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. ఆమె ఏం చేస్తుంది? వ్యభిచారము చేస్తూ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము
అది మరణశిక్షకు కారణమైన నేరం. ఓకే, బాగానే ఉంది. వీళ్ళు పట్టుకున్నారు, తీసుకొచ్చారు, అక్కడ పెట్టాడు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, బోధకుడా, ఏం పాపం చేసింది, ఏం చేయమంటావు? మరణశిక్ష విధించాలి కదా, విధించేద్దామా, నువ్వేం చెప్తావు అన్నాడు. ఆయన మాట్లాడకుండా కూర్చొని నేల మీద ఏదో రాసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు మళ్ళీ 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 రెట్టించి అడుగుతున్నప్పుడు ఆయన వాక్యము ద్వారా ఒక్క మాటే అన్నాడు. ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొదట రాయి వెయ్యి అని అన్నాడు. అప్పటి వరకు వాళ్ళ హృదయాల్లో ఏమున్నాయి? పాపం ఉంది. ప్రతి మనిషిలో పాపం వెళ్తూ ఉంది. ఈ స్త్రీ పాపం చేసింది, ఆవిడ పాపం కనబడుతుంది, కానీ తన హృదయంలో ఉన్న పాపం, మన హృదయాన్ని ఏలుతున్న పాపం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఎదుటివాని కంటిలో నలుసును చూసే నీవు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవా జాగ్రత్తగా. ఎదుటివాడికి బోధించే నీవు నిన్ను పరిశీలించుకోవా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆవిడలో పాపాన్ని చూశారు, ఆవిడలో ద్వేషాన్ని చూశారు, ఆవిడ చేస్తున్న పాపాన్ని పట్టుకొచ్చారు, తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. వాళ్ళ హృదయంలో ఉన్న పాపాలు వాళ్ళకి కనబడటం లేదు. ప్రభు అన్నాడు, ఇదిగో ఆవిడని శిక్షించడం కరెక్టే, ఆవిడ పాపం చేసింది కరెక్టే, అయితే ఆవిడని శిక్షించాలంటే మీలో పాపము లేని వాడెవడో రాయి వేయమన్నాడు. అప్పుడు ఏమైందంటే, వాళ్ళ హృదయములో ఆ చీకటిలో దాగి ఉన్న ఆ పాపాలన్నీ ఆ వెలుగులో ఏమైపోయినాయి? ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడటం మొదలుపెట్టాయి. అమ్మో, నేను ఈ పాపం చేశానే, నేను అప్పుడు ఆ పాపం చేస్తున్నా. అంతే కదా, ఎవడు రాయలేదు కదా, అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళ హృదయాన్ని ఏం చేశాడు? వెలిగించాడు. వాళ్ళ హృదయాలను వెలిగించినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న ఆ పాప స్థితి, రోత స్థితిని జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళు తర్వాత రిపెంట్ అయ్యారా, పశ్చాత్తాపడ్డారా అన్న విషయం తెలియదు, కానీ దేవుడైతే వాళ్ళ హృదయంలో వాళ్ళ స్థితిని చూపించాడు. ఆ స్త్రీతో కూడా ఒక మాట చెప్తున్నాడు, ఎవరైనా శిక్షించారా? లేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయవద్దు. ఇద్దరి మనుషుల్ని ఒకే మాటతో, శిక్షింపబడటానికి వచ్చిన ఆవిడ్ని, శిక్షించడానికి వచ్చిన వాళ్ళందరినీ ఒకే వాక్యముతో ఏం చేశాడు? దేవుడు వెలిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెలిగించినప్పుడు వాళ్ళ హృదయములలో అంధకార సంబంధమైన స్థితి బయటికి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము నీతో ఒక ప్రత్యేకమైన విధంగా మాట్లాడబోతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సెయింట్ మాథ్యూస్ 5th వర్డ్ 14 అనుకుంటాను, ఒకసారి చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంధకార సంబంధమైన జనులకు వెలుగొచ్చింది. ఆ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన లోకములో ఉన్న వారిని అందరినీ వెలిగించడానికి ఈ లోకములోనికి వచ్చాడు. ఆ వచ్చిన యేసుక్రీస్తు వారు ఈ కొండ మీద ప్రసంగం చేస్తూ, కొండ మీద తన శిష్యులతోనూ కొందరి ప్రజలతోనూ ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేనిని బట్టి దేవుడు ఈ మాట వాళ్ళకి చెప్తున్నాడు. దేనిని బట్టి? ఈ విషయం అక్కడున్న జనాలకు అందరికీ చెప్తున్నాడు ఆయన. అవునా? ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామంది జనం ఉన్నారు కదా, శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎందుకు వెలుగై ఉన్నారంటే, అందుకు ముందున్న ఆ వచనాలన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏం చెప్పాడు? వాక్యాన్ని ప్రకటించాడు. ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ వాక్య సత్యము మనల్ని హృదయములో నింపబడినప్పుడు
మన జీవితాలు వెలిగించబడినప్పుడు మనం ఏమవుతాం? లోకానికి వెలుగుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము చాలా క్లియర్గా చెప్తుంది. 5వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అప్పుడు ఆయన జనసమూహంను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆయన బోధించిన తరువాత ఆయన ఏమంటున్నాడు? మీరిప్పుడు లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన బోధించిన విషయాలు ఏమని చెప్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, భూలోకమున వారు స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారంట? కనికరాన్ని పొందుకుంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి నిమిత్తము సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు ధన్యులు అని చెప్పాడు ఇక్కడ దేవుడు? ఎవరు ధన్యులు అని చెప్పారు? బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను ధన్యుడని చెప్పాడా? లేకపోతే మంచి రాజకీయ భవిష్యత్తులో ఉన్న తల్లిగారిని ధన్యులని చెప్పారా? ఈ లోకంలో డబ్బులున్న వాళ్ళందరూ ధన్యుడని చెప్పాడా? బాగా చదువుకున్న వాడిని ధన్యుడని చెప్పాడా? కోటీశ్వరుడు ధన్యుడని చెప్పాడా? దేవుడు ఎవరిని ధన్యులని చెప్తున్నారంటే, ఆత్మ విషయమై దీనులైన వారు, సాత్వికులు, దుఃఖపడువారు, కనికరము గలవారు, హృదయ శుద్ధి గలవారు, సమాధానము గలవారు, నీతి నిమిత్తము హింసింపబడుచున్నవారు, నా నిమిత్తము హింసింపబడుచున్నవారు. వీళ్ళందరూ ధన్యులని చెప్పారు, కానీ మిగిలిన వాళ్ళందరూ ధన్యులని చెప్పలే. మనం అనుకుంటూ ఉంటాం, ఈ లోకంలో నేను చేస్తున్నది నాకు ధన్యత, నేను జీవిస్తున్న విధానమే నాకు ధన్యత, నాకున్న ధనమే నాకు ధన్యత అని అనుకుంటాం. అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే, దాన్ని కాదంటానికి వీల్లేదు. కానీ దానిని దేవుడిచ్చాడు. దేవుని వాక్యము నీలో ఈ విధంగా ఫలించకపోతే నీవు ధన్యుడవు కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నీవు ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ చెప్పబడిన ధన్యతలన్నీ నీకు కావాలి. ఆ ధన్యతలన్నీ నీలో ఉన్నప్పుడు, అవి నీ హృదయాన్ని ఏలుతున్నప్పుడు, నీ హృదయం ఏమవుతుంది? వెలుగుతో నింపబడుతుంది. ఎప్పుడైతే నీవు వెలుగుతో నింపబడిందో నీ హృదయము, నీవేమైపోయావు? వెలుగుగా మార్చబడ్డావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవేం చేసావు? ఇప్పుడు వెలుగుగా మార్చబడ్డావు. వెలుగుగా మార్చబడ్డావు, బాగానే ఉంది. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారిద్రోలాలి. వెలుగేం చేస్తుంది? అంధకారాన్ని పారిద్రోలాలి. మరి వెలిగించబడిన నీవు ఎక్కడున్నావు? ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, వెలిగించబడిన నీవు ఎక్కడున్నావు? కొండ మీద పట్టణము మరుగై ఉంటుందా? ఉండదు. దీపాన్ని వెలిగించి ఏం చేస్తాం? దీపస్తంభం మీద అందరికీ వెలిగించేలాగా అక్కడ పెడతాం, అవునా? లైట్ వెలిగించి ఎక్కడైనా పెట్టి దాచిపెట్టేస్తాము, దాని మీద ఏదైనా కప్పేసి? లేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ లైటింగ్ కావాలి కాబట్టి హాల్లోని మధ్యలో ఎక్కడ పెడతాం. అలాగే దేవుడు చెప్తున్నాడు, వెలిగించబడిన నీవు దేవుని వాక్యము ద్వారా వెలిగించబడ్డావు. దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేశాడు, దేవుని మాట విన్నాడు, ధన్యుడిగా మార్చబడ్డావు. నీవు వెలిగించబడ్డావు. వెలిగించబడిన నీ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంది? లోకంలో ప్రకాశిస్తుందా నీ వెలుగు? దేవుడు వెలిగించాడు. ఆయన వెలుగుగా వచ్చి నీ హృదయాన్ని తన ఆత్మతో నింపి వెలిగించాడు. నిన్ను దీనుడుగా ఉండమని చెప్పాడు. అనేక రకమైన కార్యాలు చెప్పి నిన్ను తన ఆత్మతో వెలిగించిన దేవుడు ఇప్పుడు ఎక్కడ నీవు ఉన్నావు? నీ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంది? ఈ లోకానికి వెలుగై ఉన్న నీవు వెలుగుగా ఉన్నావా?
వెలుగు ప్రజ్వలింపజేసేవాడిగా ఉన్నావా? చీకటిగా మార్చబడి ఉన్నావా? నీ వెలుగును దాచిపెట్టుకొని ఉన్నావా? నీలో ఉన్న వెలుగేంటి? దేవుడు నీలో వెలిగించిన వెలుగేంటి? చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. బయటికి వెళ్తే ఏమంటారో, మనల్ని ఏ విధంగా భావిస్తారో అని క్రైస్తవత్వాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్రైస్తవుడు అంటే ఈ లోకానికి ఏంటంట? వెలుగు. నీ మూలంగా చీకటిలో అనేకమైన ప్రజలు సంచరిస్తున్నారు, పాపంలో సంచరిస్తున్నారు, మరణ ఛాయల్లో నడుస్తున్నారు. వాళ్ళందరినీ వెలిగించడానికి, వాళ్ళందరికీ వెలుగునిచ్చి వాళ్ళ చీకటిని పారద్రోలి దేవుని వైపు ఆకర్షించటానికి ప్రభువు నిన్ను వెలుగు దూతగా ఆయన నిర్మించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన వెలుగులో నీవు ప్రకాశిస్తున్న నీ వెలుగు సకల జనులకు కనబడనీయాలి. దేనిని బట్టి నీ వెలుగు సకల జనులు చూస్తారు? దేనిని బట్టి నీ వెలుగులోకి సకల జనులు వస్తారు? నీ క్రియలను బట్టి. ఇందాక అక్కడ చదివాం కదా, చూడండి, అక్కడ మాట ఉంది, 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడి. దేన్ని బట్టి అంట? మీ సత్క్రియలను బట్టి. జనాలందరూ చూస్తున్నారు. ఏం చేస్తున్నాము? మేము క్రైస్తవులము, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన వెలుగు ద్వారా వెలిగించబడిన వాళ్ళు అని మనం చెప్పుకుంటూ, మన క్రియలు ఎలా ఉండాలి? దానికి తగ్గట్టుగా సత్క్రియలు చేసే వాళ్ళంగా ఉండాలి. కానీ దేవునితో వెలిగించబడ్డాము అని చెప్పుకుంటున్న మనము ఇంకా అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ, చీకటి క్రియలు చేస్తూ ఉంటే మనల్ని ఏమంటారు? అబద్ధికులు అని చెప్తుంది దేవుని వాక్యం. అయితే నీ వెలుగు సకల జనులకు కనబడాలి. నిన్ను చూసినప్పుడు నీ దేవుడు ఏం కనపడాలి? మహిమపరచబడాలి. నీ క్రియలు చూసినప్పుడు నీ దేవుణ్ణి మహిమపరచబడాలి. అబ్బా, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు మంచి దేవుడు, ఎందుకంటే వీడు చూడు ఎంత చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అని అంటాను. నేను పనిచేస్తున్న ఆఫీసులో ఒక క్రైస్తవ సహోదరుడు ఉన్నాడట. ఒక ఆఫీసర్ నాతో ఆ బిడ్డ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. నేను కూడా క్రైస్తవుడని తెలిసిన తర్వాత, దేవుని మాటలు ప్రకటిస్తానని తెలిసిన తర్వాత, అయ్యా మన ఆఫీసులో ఒక కుర్రోడు ఉన్నాడు, క్రైస్తవుడట, చాలా నిక్కచ్చిగా ఉంటాడు. కొన్ని ఎగ్జామ్స్ బ్యాంకులో కండక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమని చేస్తారంటే ఆన్సర్స్ రివీల్ చేస్తుంటారు, దాన్ని చూసి రాసుకుంటూ ఉంటారు. అది కూడా చూసి రాయడానికి ఇష్టపడ్డాడు ఆ అబ్బాయి. అందరూ చేస్తున్నా కానీ నేను చదువుకొని రాస్తాను, చూసి నేను రాయను, నా దేవుడికి నేను అవమానకరంగా బ్రతకను అంటాడట. దానిని బట్టి మిగిలిన వాళ్ళకి ఏమవుతుంది? వీళ్ళ దేవుడు మహిమపరచబడతాడు. ప్రపంచంలో కొన్ని దేశాల ప్రజలు ఏం చేస్తారంటే, వాళ్ళ ధనాన్ని క్రైస్తవ్యంతో మార్చుకున్న వాళ్ళు, వాళ్ళ డబ్బుని, వాళ్ళకున్న సమస్తాన్ని ఏం చేస్తారంటే పేద ప్రజల కోసం అప్పగిస్తూ ఉంటారు. జనాల అభివృద్ధి కోసం, తిండి లేని వారి కోసం తిండి పెట్టడం కోసం, లేదా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరించడం కోసం వాళ్ళ ఆ సత్క్రియలు చూసినప్పుడు ఏం చేస్తారంట? నిన్ను బట్టి నీ దేవుణ్ణి మహిమపరుస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయనున్నాడు కదా, అని పేరేంటి? యోసేపు అక్కడ ఉన్నప్పుడు ఆయన సత్క్రియలను బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి ఏం చేశారు వాళ్ళు? ఈయన దేవుడే గొప్ప దేవుడు, ఈయన దేవుడే నిజమైన దేవుడు, అందరూ ఈయన దేవుణ్ణే ఆరాధించాలి. దానియేలును బట్టి కూడా ఇదే ప్రవచనం నెరవేర్చబడింది. కాబట్టి మన క్రియలు, మనము చేసే క్రియలు వెలిగించబడ్డాం. దేవుడు మనల్ని ఆత్మతో వెలిగించాడు. మనము చేసే క్రియలు ఎలా ఉండాలంటే మన దేవుణ్ణి ఎలజించాలి, మహిమ పరిచేవిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
నీ క్రియలు దేవుని మహిమపరిచే బలంగా ఉన్నాయా, లేకపోతే నీ దేవుణ్ణి అవమానపరిచే విధంగా ఉన్నాయా? ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తే, కొన్ని సంఘాలు, కొంతమంది దైవజనులు చూస్తే ఎక్కడో కాదు, సోషల్ మీడియాలోనే విచ్చలవిడిగా తిట్టేసుకుంటూ ఉంటారు. నోటికి వచ్చినట్లు అద్దు ఆపు లేకుండా దేవునికి ఎలా ఉన్నారు? అవమానకరంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను తన ఆత్మతో వెలిగించింది ఆయనకు దుఃఖాన్ని కలుగు చేయటానికి కాదు. నీవు దేవుని బిడ్డపై ఉండి, దేవుని రక్తంలో కడగబడి ఉండి, నీ క్రియల వలన దేవునికి అవమానము కలిగించేవాడివిగా ఉండకూడదు. నీ క్రియలు ఆయనను మహిమపరచబడేవి. అన్నాడు అపోస్తులు లేదా అనేక మంది దేవుని విశ్వాసులు అనేక ప్రాంతాలకు, అంధకారంతో నిండి ఉన్న మన భారతదేశానికి భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉండే అప్పుడు స్త్రీ భర్త చనిపోతే ఆవిడని తీసుకెళ్ళి ఆ స్థితి మీద వేసి తగలబెట్టేవాళ్ళు, సతీ సహగమన. అలాంటి స్థితిలో ఉంది భారతదేశం. మనల్ని అయితే ఊరికి దూరంగా ఎక్కడో ఉంచి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. భయంకరమైన అంధకార సంబంధమైన క్రియలు జరుగుతూ ఉండే. దేవుని ఎరిగిన బిడ్డలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ వెలుగు మూలంగా ఈ అంధకార క్రియలన్నిటినీ ఒక్కొక్క దాన్ని మార్చుకుంటూ ఈరోజు భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురాగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రతి దాంట్లో చూస్తే అన్నాడు ఇంగ్లాండ్లో ఉన్న ఆ గవర్నర్లు వాళ్ళంతా చాలా కృషి చేశారు. సతీసాగుమానం తీసేసింది కూడా ఆ ప్రభువులే. మౌంట్ బాటన్ ఎన్నో కార్యక్రమాలు చేశారు దేశం. కారణం ఏంటంటే వాళ్ళ వెలుగుని ఏం చేశారు? అనేకులకు ప్రకాశమానంగా వెలిగించారు, సత్క్రియలు చేశారు, పేదవాళ్ళను కొంచెం ఉన్నత స్థితికి రావడానికి కారణమయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆ వెలుగు, ఆ క్రీస్తు వెలుగు ప్రపంచమంతా ఎక్కడి నుంచి? ఒక్క ఇజ్రాయెల్ దేశంలో నుంచి బయలుదేరిన వెలుగు ప్రపంచమంతా వెలిగించబడింది. చీకటి ఖండాలలో కూడా దేవుని వెలుగును ప్రజ్వరిల్ల చేసేలాగుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెలిగించబడిన నీవు, దేవుని బిడ్డగా మార్చబడిన నీవు, ఆయన బల్లలో పాల్గొంటున్న నీవు, ఆయన రక్త మాంసముల్లో పాలివాడు అవుతున్న నీవు, ఆయన వెలిగించబడిన నీవు, నీ వెలుగు నీ క్రియల ద్వారా దేవునికి మహిమకరంగా ఉన్నాయా, లేదా ఆయనకు ఆయాసకరంగా ఉన్నాయా? దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకొక మాట చూసి మన వాక్యాన్ని ముగించుకుందాం. ఆయన చీకటిలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2:9. చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు నయి ఉన్నారు. ఏమై ఉన్నామంటే మనము, దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. 1 పేతురు 2:9 వచనంలో చెప్తున్నాడు, మీరు వెలిగించబడ్డారు. దేనికి? ఆయన వెలుగులోనికి పిలువబడిన వారు. మీరు ఆయన వెలుగులోనికి పిలువబడిన వారు కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఏర్పరచబడిన జనము, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజకులు కనుక మనము ఎలా ఉండాలట? ఇప్పుడు దేవునికి మనము ఒక ప్రతినిధుల్లాగా ఉండాలి. ఆయనను మహిమకరంగా జీవించేవాళ్ళం. ఒకప్పుడు
ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడుతుంది. కాబట్టి ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర క్రియలను విసర్జించి అన్యజనులను మిమ్ములు ఏ విషయములలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. పేతురు గారు ఏమని బ్రతిమలాడుచున్నాడు చూడండి. మీరు దేవుని సొత్తైన ప్రజలు, యాజకులు, రాజులైన యాజకులు. కాబట్టి ఒకప్పుడు ప్రజలు కాదు, ఒకప్పుడు దుర్మార్గంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు శాపంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంట? ఇప్పుడు కనికరించబడిన ప్రజలం, ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలం, దేవుని బిడ్డలం. కాబట్టి ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు? అన్ని జనులు మీ విషయమై ఏ విషయమై మిమ్మల్ని దుర్మార్గులను దూషిస్తున్నారో, ఈరోజు దేనిని బట్టి నీవు దుర్మార్గుడు, నీవు దుర్మార్గురాలని లోకం నిన్ను దూషిస్తుందో, దూషించటం లేదా? ఏ క్రియలను బట్టి మనల్ని దూషిస్తున్నారో వాటిని మార్చుకొని సత్క్రియలు చేస్తూ విమర్శన దినమందు దేవునికి మహిమకరముగా ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. దావీదు గారు అంటున్నాడు, నా దీపము వెలిగించేవాడెవరు? నీవే. నా దీపమును వెలిగించే దేవుడు నీవే. నీవు వెలిగించిన దీపాన్ని ఎవడు ఆర్పలేడు. ఆయన వెలిగించిన దీపము నీ హృదయంలో మండుచు అగ్ని జ్వాలలాగా ఆయన రాజ్యాన్ని విస్తరణకు, ఆయన బిడ్డలను, చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోనికి నడిపించేదానిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సత్క్రియలు సకల జనుల ఎదుట వివరించబడేదానిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను వెలిగించాడా? వెలిగిస్తే నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నీ హృదయాన్ని వెలిగించకుండా అపవాది చేత ఇంకా నీ హృదయం అంధకారంలోనే ఉండి పాప స్థితిలో ఉంటే దావీదు అంటున్నాడు, నా దీపాన్ని వెలిగించేవాడు నీవే. నీవు ఆయన వెలుగు దగ్గరికి వస్తే, యోహాను సువార్తలో చూసాం, వాళ్ళ చెడ్డ క్రియలను బట్టి ఏం చేస్తున్నారు? ఆ వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నీవు ఇంకా వెలిగించబడకుండా ఉంటే ఆయన వెలుగు దగ్గరికి రా. దావీదు చెప్తున్నట్టు, నా దీపాన్ని వెలిగించు. నా దీపాన్ని నువ్వు వెలిగిస్తే అనేక మందికి వెలుగునిచ్చే వాళ్ళంగా ఉంటాం. నీవు వెలిగించబడి ఉంటే, నీ వెలుగు దాచిపెట్టుకుని ఉంటే కుదరదు. దేవుడు వాక్యంతో నిన్ను వెలిగిస్తే ఆ వాక్యాన్ని 10 మందికి చెప్పేవాడిగా ఉండాలి. దేవుడితో నిన్ను స్వరంతో అభిషేకిస్తే ఆయనను పాడుతూ స్తుతించేవాడిగా ఉండాలి. దేవుడు సత్క్రియలు చేస్తూ నిన్ను వెలిగిస్తే నీ క్రియలు ప్రజలకు ప్రకటించేవాడిగా ఉండాలి. నీవు చేస్తున్న పనులను బట్టి నీ దేవుడు ఏం చేయాలి? మహిమపరచబడాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, వెలుగుకరమైన లోకానికి నీవు ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. ఈ లోకము నీ వెలుగులో వెలిగించబడాలి. లేరా ఈరోజు మన చుట్టూ ఈరోజు దేవుణ్ణి తెలియకుండా ఇంకా అంధకారంలోనే జీవిస్తున్న మనుషులు లేరా? పాపములోనే జీవిస్తున్న మనుషులు లేరా? శాపములోనే జీవిస్తున్న మనుషులు లేరా? మరి నీ వెలుగు వాళ్లకు వెలిగించాలి కదా. దేవుడు తన గుణాతిశయమును బట్టి నిన్ను వెలిగించి తన సన్నిధిలోనికి పిలుచుకున్నాడు. ఆ వెలుగు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీవు వెలిగించబడ్డావా?
ఇంకా అంధకారపు క్రియల్లోనే, అపవాది క్రియల్లోనే, దురాత్మల ఆ సమూహంలోనే, వాళ్ళ బంధకాల్లోనే జీవిస్తూ ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, రాజైన దావీదు, నా దీపము వెలిగించేవాడు నీవేనైనా అంటున్నాడు. ఒకవేళ నీ జీవితాన్ని పరిశీలన చూసుకుంటే, ఇంకా అంధకార సంబంధమైన క్రియలు, పాప క్రియలు, అది అహంకారమైన, అది ద్వేషమైన, అది కోపమైన, అది కక్ష అయినా, అది దేవునికి అయిష్టమైన శరీర క్రియ అయినా, దురాశ అయినా, అపవిత్రత అయినా, ఏదైనా కావచ్చు, అది నీ హృదయంలో ఇంకా నిలబడి ఉంటే నీవు ఇంకా చీకటిలోనే ఉన్నావు. చీకటిలో ఉన్నవాడి మీద ప్రభు తన వెలుగును ప్రకాశింపజేయటానికి లోకంలోకి వచ్చాడు. చీకటిలో ఉన్నావంటే పాపములో ఉన్నావు. పాపములో ఉన్నావంటే మరణ ఛాయల్లో నీవు జీవిస్తున్నావు. ఆ మరణ ఛాయలో నుంచి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ మీద తన వెలుగును ఉదయింప చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ వెలుగును పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తను చేస్తుంది సత్యమే అనుకున్నాడు. క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు. అదే వెలుగుకరమైన మార్గమని, అదే సత్యమని చీకటిలో, అంధకారంలో ఆ అంధకారం ఆవరించడం వల్ల ఆ చీకటి బ్రతికే బతుకుతున్నాడు. నీవు కూడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. అహంకారం నిన్ను వెళ్తుందా? ధనం నిన్ను వెళ్తుందా? కాముకత్వం నిన్ను వెళ్తుందా? క్రూరత్వమైన స్వభావం నిన్ను వెళ్తుందా? బద్ధకము, అపవిత్రత, అన్యాయము, అక్రమాలు, పొరుగు అనేది ఆశించేది, దూషించే మనస్తత్వం, ఇవన్నీ చీకటి సంబంధమైనవి. ఇవి నీ హృదయాన్ని ఏలుతూ ఉన్నాయంటే నీవు ఇంకా చీకటిలో నీవు ఉన్నావు. ప్రభువుని అడుగుదామా? నా దీపాన్ని వెలిగించిన ఆయన, నా దీపాన్ని వెలిగించేవాడు నీవే. నీ వెలిగిస్తే అది సుడిగాలైనా, చెడివానైనా నా దీపము ఆరిపోతునైనా. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన బలిలో పాల్గొంటున్న నీవు చీకటి సంబంధమైన విషయాలు ఏమున్నాయో చూడు. దావీదు అంటున్నాడు, నా దీపమును వెలిగించేవాడువు నీవే. చీకటిలో నివసిస్తున్న నీవు, అంధకార సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న నీవు, ప్రభువా నీ వాక్యం అనే వెలుగు నా హృదయంలో వెలిగింపచేయని ప్రార్థించి నాలో ఏ చీకటి సంబంధమైన క్రియలు లేవంటే అది అబద్ధమే. నీకు జ్ఞాపకం చేయబడిన అంధకార సంబంధమైన క్రియలు ఏదో ఒకటి నీలో ఉంటుంది. ప్రభు ప్రార్థించి, నైనా నా దీపాన్ని వెలిగించు. ఆయన నీ దీపాన్ని వెలిగిస్తే నీ హృదయంలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి చీకటి శక్తి నీకు గుర్తుకొస్తుంది. ప్రతి పాపము నీకు గుర్తుకొస్తుంది. ఆయన నీ దీపాన్ని వెలిగిస్తే దాన్ని ఎవడైనా ఆర్పజాలడా? ప్రభువా నా దీపాన్ని వెలిగించు అని ప్రార్థించాను.
స్తోత్రం నాయనా. అయ్యా నీ కృప మమ్మల్ని వేడలేదు. చప్పటి కొడు. నీ వెలుగునైనా పెను తుఫానైనా నా ప్రభు అది ఆడిపోదు. వెలిగించండి నా ప్రభు. యోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నీ దీపాన్ని వెలిగిస్తే, నీ బ్రతుకును వెలిగిస్తే అది ఎప్పుడు వెలుగుగా నా ప్రభు పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఉంది. నడిపించావు. ఆగని దీపంగానే వెలిగించుకుంటాను హృదయం. ఆయన నీ దీపాన్ని వెలిగిస్తే, ఆయన నీ బ్రతుకు దీపాన్ని, నీ హృదయాన్ని వెలిగిస్తే అది ఆరని హోరులోనైనా ఎలాంటి స్థితిలోనైనా అది వెలుగుతూ దేదీప్యమానంగా నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ గ్రామానికి గొప్ప వెలుగుగా అది మార్చబోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో నేను జీవిస్తూ వెలుగులో ఉన్నామని భ్రమపడుతున్నామేమో. నిన్ను పిలిచిన వాని గుణాతిశయాన్ని బట్టి, నీ క్రియలను బట్టి నీ తండ్రి మహిమపరచబడాలి. ఏవైతే చీకటి సంబంధమైన పాపములు, డెడ్ సిన్స్ 7 జ్ఞాపకం చేశాను నీకు. అందులో ఏదున్నా నీవు చీకటిలో ఉన్నట్టే. ఆ చీకటిలో నుంచి విడిపించబడి నీవు వెలుగు సంబంధిగా మార్చబడాలి. అలాగే ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధ బలిలో పాలు పంచుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు ప్రార్థన పూర్వకంగా మీరు ప్రభు పాదాల చెంత మీ హృదయాలను పరిశీలించి పరిశోధించుకొని మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో మీ హృదయాలను పరీక్షించుకోండి.
ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. నీ బలిలో పాల్గొనటానికి నాయన యోగ్యునిగా నన్ను చేయి, యోగ్యురాలుగా నన్ను చేయమని ప్రార్థనాపూర్వకంగా ఆయన పాదముల చెంత పవిత్రమైన మనస్సాక్షి కలిగిన మీరందరూ సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రభు బల్ల మీ దగ్గరికి రాబోతుంది. మీరు బలలో పాల్గొంటున్న మీరందరూ ముందుకు వచ్చినట్లయితే మీరు ముందుకు వచ్చి ప్రభు మీ హృదయాన్ని పరిశీలించుకుంటూ ఖాళీగా ఉన్నది ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ బలలో పాల్గొనేవారు మీ హృదయాన్ని పరిశీలనగా ప్రార్థన చేయండి. ముందుకు వచ్చి మోకరించి ఆ బలలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. దేవుని వాక్యమును చదువుకుందాము. అందరూ భయభక్తులతో ప్రార్థనలో ఉండండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతున్నాను. అందరూ భయభక్తులతో జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకుని నెడల తీర్పు పొందక పోదము. దేవుడి మాటలు దీవించునుగాక. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆయన పరిశుద్ధమైన శరీరం అనే రొట్టె మన మధ్యకు వస్తుంది. కాబట్టి భయభక్తులతో ప్రార్థనాపూర్వకంగా దాన్ని భుజించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అవును, ప్రతి ఘోర పాపమును కడుగును మన పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. రక్తము, యేసు రక్తము రక్తము. ఆయన శరీరం అనే రొట్టె మీ మధ్యకు వస్తుంది. భయభక్తులతో దానిని భుజించవలసిందిగా కోరుచున్నాం. ఇంకా ఎవరికైనా ఆయన శరీరం అనే రొట్టె అందకపోతే
మీ చేతులు ఎత్తి చూపించినట్లయితే ఆయన శరీరం అనే రొట్టెను మీ మధ్యకి తీసుకురాబడుతుంది. మన యేసయ్యా రక్తము అతి ఘోర పాపమును కడుగును. మన యేసయ్యా రక్తము బహుదూరములో మునిగెనే చెమట రక్తముగా మారెను. బహుదూరములో మునిగెనే మీ మధ్యకు ఆయన రక్తమనే ద్రాక్ష రసం వస్తుంది. భయభక్తులతో ప్రార్థన పూర్వకంగా స్వీకరించండి. ఇంకా ఎవరికైనా ఆయన శరీరం అనే రొట్టె అందకపోతే చూపించండి, మీ చేతులతో చూపించండి. ఆయన రక్తమనే ద్రాక్ష రసము మన మధ్యకు వస్తున్నది. భయభక్తులతో ప్రార్థన పూర్వకముగా దాన్ని కూడా పానం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. స్తోత్రం. స్తోత్రం. చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. ఆయన రక్తమనే ద్రాక్ష రసం అందకపోతే మీ చేతులతో చూపించండి. యేసు రక్తము రక్తము పాపమును కడుగును. మన యేసయ్యా రక్తము అతి ఘోర పాపమును కడుగును. మన యేసయ్యా రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ఆయన శరీరము పూజించిన మనం ఆయన రక్తమనే ద్రాక్షరసము మన మధ్యకు వస్తున్నది. భయభక్తులు కలిగి ప్రార్థన పూర్వకంగా స్వీకరించవలసిన కోరుచున్నాం. ఇంకా ఎవరికైనా ఆయన రక్తమనే ద్రాక్షరసం అందకపోతే మీరు చేతులు ఇచ్చి చూపించినట్లయితే మీ మధ్యకు ఆ రక్తమనే ద్రాక్షరసము తీసుకొని రాబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాలు చెందుతున్నాం. ఆయన సెలవిచ్చిన విధముగా
ఆయన రక్త మాంసములో పాలువారైన మనందరము ఆయన రాకడ వరకు, ఆయన సింహాసనము ముందు చేరేంత వరకు మన బ్రతుకులో కుడికైనను ఎడమకైనను తొలగకుండా గురి కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, నీ సంఘము మీ సన్నిధిలో ప్రభువా నీ బలిలో పాల్గొని ఉండగా తండ్రి, బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయనే. వారి ప్రాణాత్మ శరీరాలను శ్రద్ధ తీర్చండి నాయన. బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెనుంచండి నాయన. అపవాది తంత్రాలకు ప్రభువా బిడ్డలకు లోను కాకుండా నాయనా నీ శక్తిని కలిగి నాయన అపవాదిని ఎదిరించే బలాన్ని నీ బిడ్డలకు దయచేయండి. బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెనుంచండి నాయన. నాయన అపవాదికి బిడ్డల మీదకి ప్రభువా అధికారం లేకుండా రద్దు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే బిడ్డలు ప్రభువా నీ సన్నిధిలోని బలిలో పాల్గొన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అంతం వరకు ప్రభువా వారు తొట్టిల్లకుండా ముందుకు కొనసాగే ధైర్యాన్ని, శక్తిని బిడ్డలకు దయచేయండి. సంఘంలో ప్రభువా బలహీనముగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి నాయనా. బిడ్డలు ప్రభువా 10th క్లాస్ ఎగ్జామ్ రాయిపోతున్నారు తండ్రి. బిడ్డలకు ప్రభువా మీ ఆత్మను అభిషేకించండి నాయన. బిడ్డలకు మరొక పర్యాయం ప్రభు పరీక్ష రాస్తుండగా గొప్ప విజయాన్ని బిడ్డలకు దయచేయండి. ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే ప్రభువా నైనా అనారోగ్యంతో ఉన్నారో అట్టి బిడ్డలందరినీ ప్రభువా మీరు ముట్టండి. మీ చేతితో ప్రభువా వారిని తాకి సంపూర్ణ విడుదల, స్వస్థత దయచేయండి ప్రభువా. నాయన వాతావరణం మారుతూ ఉండగా నాయన, తొలకరి వర్షాలు కురుస్తూ ఉండగా నాయన బిడ్డలు ప్రభా ఫలించే జీవితాలను దయచేయండి నాయన. బిడ్డల కష్టార్జితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. ప్రతి కుటుంబంలోనైనా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభువా అందరినీ ప్రభువా మీ కాపుదల్లో భద్రపరిచి నెమ్మదిని, సమాధానమును, సమృద్ధి కలిగిన జీవితాన్ని బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికి ఒకరు థ్యాంక్స్ చెప్పుకోండి, వందనాలు తెలియజేసుకోండి. గాడ్ బ్లెస్ యు.